ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరిది అని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ 133వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. భారత జనాభా లెక్కల ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. 2027 జనాభా లెక్కల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. తమ సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. మరోవైపు న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్లో భారత్ మరో ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దేశ దీర్ఘకాలిక అనువ్యూహంలో ఓ మూల స్తంభం అన్నారు. ఈ విషయంలో మన న్యూక్లియర్ సైంటిస్టులు విజయాన్ని సాధించారని, దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చారని మోదీ కొనియాడారు. న్యూక్లియర్ రియాక్టర్ను పూర్తిగా దేశీయ టెక్నికల్ నాలెడ్జ్తో నిర్మించడం విశేషమన్నారు. పౌర అణు కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు మరింత ముందుకు తీసుకువెళ్తున్నారని, వారి కృషి దేశ నిర్మాణానికి గణనీయమైన తోడ్పాటు అందిస్తోందని మోదీ తెలిపారు. ఇక విండ్ ఎనర్జీలోనూ భారత్ మరో మైలురాయి దాటిందని మోదీ చెప్పుకొచ్చారు. దేశం ముందుకు పోవాలంటే సోలార్, విండ్ ఎనర్జీ చాలా ముఖ్యమన్నారు. పునరుత్పాదక విద్యుత్ వల్ల భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 56 గిగావాట్లకు పైగా విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 6 గిగావాట్ల అదనంగా ఉత్పత్తి అవుతోందన్నారు.